ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభకు స్థలంతో పాటు హెలీప్యాడ్ ని ఎమ్మెల్యేలు మురళీనాయక్, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, సీఎం భద్రతా అధికారులు పరిశీలించారు. జనజాతర సభకు 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని, భద్రతా అధికారుల సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు. రేపు జరగబోయే జనజాతర సభ సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో, స్థానిక మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో రేపు మనకు సభ జరగబోతా ఉంది. ఆ సభకు ప్రత్యక్షంగా మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఈ సభకు వచ్చేసి మన అభ్యర్థులు పూరిక బలరాం నాయక్ గారిని ఆశీర్వదించడానికి వారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రేపు సాయంత్రం 4:30 గంటలకి మన ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ హెలిప్యాడ్లో దిగి ఇక్కడికి వచ్చేసి ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మనతోటి 1.5 సేపు ఇక్కడే ఉంటారు. 6 గంటల తర్వాత వారు ఇక్కడి నుంచి టేకాఫ్ అయిపోతారు. అందుకే ఇప్పుడు మేము స్థలాలన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనం చూసాం ఏర్పాట్లన్నీ నిన్నటి నుంచే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి.